నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. రఘురామ కస్టోడియల్ టార్చర్ టీంలో ఒకరి పాపం పండింది. 1 వికెట్ డౌన్. రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్ పాల్ జైలుకి వెళ్లారు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడం, విచారణకు సహకరించకపోవడంతో విజయ్ పాల్ను అరెస్టు చేసి కటకటాల్లో వేశారు. ఇక తర్వాతి వంతు ఎవరిది అనేదే ఇప్పుడు ప్రశ్న. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ A4 అయితే పివి సునీల్ కుమార్ A1, పిఎస్ఆర్ ఆంజనేయులు A2, వైఎస్ జగన్ A3గా ఉన్నారు. ఈ ముగ్గురి మెడపై కత్తి వేలాడుతున్న ముందుగా తల తెగేది మాత్రం సునీల్దే అనే విశ్లేషణలు ఉన్నాయి. పైగా రఘురామ పెట్టింది హత్యాయత్నం కేసు కాబట్టి నిందితులు ఒకరి తర్వాత ఒకరు జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న జగన్ అదానీ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మంత్రివర్గం ఆమోదం లేకుండానే 2 అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు జరిగిన విషయం తాజాగా బయటకు వచ్చింది. నిజానికి మంత్రివర్గం ఆమోదం మేరకు ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటే అందులో మార్పులు చేర్పులకు మళ్ళీ మంత్రివర్గం ఆమోదమే పొందాలి. కానీ అందుకు విరుద్ధంగా అధికారులు కమిటీయే ఆ ఒప్పందంలో మార్పులు చేర్పులు చేసేసింది. ఇందులో నాటి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏపీపీసీసీ చైర్మన్ విజయానంద్ కీలక పాత్ర పోషించినట్లుగా ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. అంటే రోజుకొకటి అదానీ అప్పటి వైసీపీ గవర్నమెంట్ చేసుకున్న ఒప్పందాల్లో ఒక్కొక్క లొసుగులు బయటపడుతున్నాయి. ఇంకా ఎన్ని బయటపడతాయో చూడాలి. ఈ లోపల పార్లమెంట్ సెషన్లో కూడా ఈ అంశం పర్టికులర్గా అదానీ దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలకి ఇంక్లూడింగ్ ఏపీ మేజర్ స్టేక్ ఈ ముడుపుల వ్యవహారం ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తుంది. బికాస్ రాహుల్ గాంధీ అదానీ విషయంలో మొదటి నుంచి కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. ఇప్పుడు చేతి నిండా దొరికారు కాబట్టి మోదీని పార్లమెంటు సాక్షిగా మోదీ అదానీ బంధాన్ని బట్టబయలు చేసే అవకాశాలు మనం చూడొచ్చేమో, చూద్దాం. జేపీసీ కూడా అడుగుతున్నారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ మరి ఇప్పటివరకు వేయలేదు. ఇంతకుముందు హిండెన్బర్గ్ రిపోర్ట్ అంశంలో కూడా ఈసారి వేస్తారేమో చూద్దాం. ఎందుకంటే అదానీ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి. రైట్, వీటికి సంబంధించి ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్న షేక్ బాజీ గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు సత్యమూర్తి గారు, సార్ ఛానల్ తర్వాత జాయిన్ అయ్యారు డిబేట్లో, థ్యాంక్ యూ, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సీనియర్ పాత్రికేయులు అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పా లక్ష్మణ్ గారు కూడా జాయిన్. సార్ లక్ష్మణ్ గారు, విజయ్ పాల్ యాక్చువల్గా ఇప్పటి వరకు కూడా సస్పెన్షన్లే చూసాం. పోలీస్ అధికారుల సస్పెన్షన్ వరకు మాత్రమే చూసాము. ఫస్ట్ ఎస్పీ స్థాయి అధికారిని, అఫ్కోర్స్ ఆయన మాజీ సిఐడి మాజీ అదనపు ఎస్పీగా ఉన్నటువంటి, అలాగే అప్పటి కేసు పర్యవేక్షించినటువంటి అధికారిగా ఉన్న విజయ్ పాల్, ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ప్రయత్నాలు చేశాడు ముందస్తు బెయిల్ కోసం. సుప్రీంకోర్టు కూడా బెయిల్ను నిరాకరించిన నేపథ్యంలో పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కస్టడీకి కూడా పోలీసులు అడుగుతున్నారు. ఈయన ఏమాత్రం కూడా విచారణకు సహకరించడం లేదు. అదేమంటే చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నాడు. ఇంకోటి, ఆల్రెడీ ఈయనకున్నటువంటి ఒక హిస్టరీ, ఈయన ట్రాక్ రికార్డు, ఈయన పెద్ద కొరకరాని కొయ్య, లూప్ హోల్స్ను బాగా అవపాసన పట్టిన అతను అనే పేరు కూడా ఉంది. ఎవరిని లెక్క చేయని తత్వం కూడా ఉంది. దానిలో భాగంగానే ఫోన్ను సబ్మిట్ చేయమన్నా కానీ అసలు ఫోనే వాడటం లేదు, నాకేం అవసరం ఫోను, నేను రిటైర్ అయిపోయాను కదా అని చెప్పేసి ఇలాగూ డొంక తిరిగి కూడా సమాధానాలు చెబుతున్నాడు. అలాగే నాకేం గుర్తులేదు, నాకేమీ తెలియదు, ఇటువంటి సమాధానాలు చెబుతున్నారు. అందరితో పాటు ఈయన కూడా కూడబలుపుకొని అని చెప్పేసి కోర్టుకి సబ్మిట్ చేస్తే రిమాండ్ విధించింది. మరి కస్టడీకి కూడా ఇస్తే కస్టోడియల్ ఇంటరాగేషన్ అంటున్నారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ అంటే వెంటనే కస్టోడియల్ టార్చర్ గుర్తొస్తుంది. ఎందుకంటే అసలు ఈ కేసే కస్టోడియల్ టార్చర్. RRR కేసు, కస్టోడియల్ టార్చర్, ఇవన్నీ ఈ 2 పదాలు అవినాభావ సంబంధం. ఆయన ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు. నాట్ ఓన్లీ ఉండి ఎమ్మెల్యే, హీ గాట్ ఇన్ ఏ పవర్ఫుల్ పొజిషన్, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఎస్, ఉపసభాపతిగా నాకు కొన్ని పరిమితులు ఉంటే ఉండొచ్చు కానీ
నేను ఈ కేసులో బాధితుడిని, కస్టోడియల్ టార్చర్గా అప్పట్లో ఎంపీగా ఉన్న నా మీదే ఈ రకంగా దౌర్జన్యపూరితంగా చేశారు, వీటికి పూర్తి సాక్ష్యాలని ఒక్క విజయపాలే కాదు ఈ కేసుకు సంబంధించి ప్రతి ఒక్కడూ కూడా దే విల్ గో బిహైండ్ ద బార్స్ అని చెప్పేసి ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. అంటే ఇక్కడ A3గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు సాక్షాత్తు. ఆయన అప్పట్లో ఆయన టార్గెట్ RRR అయితే ఇప్పుడు RRR టార్గెట్ జగన్ లాగా కనపడుతుంది ఈరోజు వ్యాఖ్యలు చూస్తే. సరే, ఎంతవరకు అవకాశం ఉంది? విజయపాల్ ఎక్కడితో అయిపోతుందా? విజయపాల్ నోరు విప్పుతాడా? పెద్దల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నేను వెళ్ళానని వాళ్ళ పేర్లు చెప్తే కానీ అక్కడ దాకా వెళ్ళరు. ఏదర్ హీస్ సునీల్ కుమార్ ఆర్ ఆంజనేయులు ఆర్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, విజయపాల్ ఆ పరిస్థితి ఈ పోలీసులు తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది అసలు. అంటే మీరు వేసిన ప్రశ్న ప్రకారం ఏంటంటే, ఇన్వెస్టిగేషన్లో ఎవరినైతే కేసులో అక్యూజ్డ్గా చూపించారో వాళ్ళు ఇంకా ఇతరుల మీద చెప్పగలిగితే వాళ్ళ ప్రమేయం కూడా ఉంది అని, అది ఎంతటి వాళ్ళైనా కూడా మళ్ళీ ఫర్దర్ FIRలో వాళ్ళ నేమ్స్ చేరుస్తారు. తర్వాత ఛార్జ్ షీట్లో కూడా వాళ్ళను కూడా పిలిచి వాళ్ళతో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా, అవసరమైతే అరెస్టులు కూడా చేయొచ్చు. అవన్నీ చట్ట ప్రకారంలో జరిగేటివి. బట్ వీళ్ళు ఏం చెప్తారు అన్నది చూడాలి, వేచి చూడాలి. ఇప్పుడు ఆయన్ని విచారిస్తారు ఖచ్చితంగా. విచారించినప్పుడు ఆయన మరి ఏం స్టేట్మెంట్ ఇస్తాడు, తర్వాత ఎవరి మీద చెప్పుతాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా వస్తుందా రాదా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వస్తుందా, ఎవరి పేరు వస్తుంది అన్నది చూడాల్సింది. ఒక్కోసారి చెప్పకపోవచ్చు. ఎందుకు అంటే భయము భక్తి రెండు ఉంటాయి ఆఫీసర్లకు. ఇక్కడంటే భయం లేదు కాబట్టి భక్తి ఉండాలి. భక్తి ఉన్నప్పుడు ఏం చేస్తాడు, నేరం తల మీద వేసుకుంటాడు. మీకు ఉదాహరణ చెప్తాను. కడప జిల్లాలో మర్డర్లు జరుగుతాయి. మర్డర్లు జరిగితే చంపిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, పట్టుకున్న వాళ్ళని వేరే వాళ్ళని పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు వాడు అంటే కొంతమందిని తయారు చేసి పంపిస్తారు, మేమే చంపినామని చెప్పండి అని. వాడు ఏం చేస్తాడు, వాడిని ఇప్పుడంటే కొట్టడము అదంతా కూడా పెద్ద నేరం కాబట్టి ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పట్లో చితకబాదేవాళ్ళు, అలా ఇలా కాదు, వీపులో వాచి చెట్టు బెల్టులతో కానీ చైన్లతో కూడా కొట్టేవాళ్ళు. నేను కల్లారా చూశాను ఆ సీన్. కొట్టిన తర్వాత వాళ్ళతో మాట్లాడి, కొట్టినప్పుడు వాడు ఎన్ని చెప్పినా కూడా పలానాయన నన్ను చంపమన్నాడు అని చెప్పనప్పుడు ఇంకా కొట్టి విసుగొచ్చి వీళ్ళు వానికి మళ్ళా ఆరోగ్యము వాని బాగు కోసము అన్ని ఆసుపత్రి తీసుకెళ్ళి మళ్ళీ 10 రోజులు ఫుడ్ పెట్టి అన్ని చేసి మళ్ళీ బాగున్నాడని అప్పుడు తీసుకెళ్లి కోర్టులో ప్రజెంట్ చేస్తారు. అది భక్తి అంటే ఒకవేళ ఆ కుటుంబాలకి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, ఆదుకొని ఉండొచ్చు, ఆ కుటుంబానికి సహాయం చేసి ఉండొచ్చు. వాడు మర్డర్ కేసు వాడు చేయకపోయినా వాని మీద వేసుకుంటాడు, నేనే చేశాను అని. అందువల్ల ఇక్కడ భక్తి ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తాడా అన్నది సందేహమే. చెప్పనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరును యాడ్ చేయలేదు. ఒకవేళ ఇంకొక ఆఫీసర్ కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది, దొరికారనుకో, ఆయన చెప్పొచ్చు, లేదు ఇంకొకరు చెప్పొచ్చు. అక్కడ ఆ సీన్లో రఘురామకృష్ణంరాజు యొక్క సీన్లో పాల్గొన్నటువంటి పోలీసులు ఎవరైనా కానిస్టేబుల్స్ కూడా చెప్పొచ్చు, చెప్పడానికి ఏం లేదు. ఏం చెప్తారు, మా ఆఫీసరుతో పలానాయనతో మేము మాట్లాడుతుంటే ఫోన్లో విన్నాము, పలానాయన ఆదేశాలు ఇచ్చాడని చెప్తాడు. ఒక్కోసారి ఏం చేస్తారంటే వీళ్ళు పైనుంచి ఆదేశాలు వచ్చాయి, మీరు ఈ పని చేయండి అని చెప్తారు కింది వాళ్ళకి. అందువలన ఇన్వెస్టిగేషన్లో ఏమి రిజల్ట్ వస్తుంది, ఎవరి మీద మళ్ళీ కేసు టర్నప్ అవుతుంది అన్నది మనం వేచి చూడాల్సిందే. కానీ ఎవరైనా అది IAS ఆఫీసర్ కావచ్చు, IPSలు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరన్నా కానీ, ఈవెన్ ప్రధానమంత్రి కానీ CRPC అందరికీ ఒకటే కదా, ప్రత్యేకంగా రాసి పెట్టింది రాజ్యాంగంలో ఏమీ లేదు. ఎవరికైనా అవే చట్టాలు, అవే నిబంధనలు, వాటి మీదనే ప్రొసీజర్లు, అరెస్టులు కానీ తర్వాత ఈ నోటీసులు ఇచ్చే విషయంలో అన్ని కూడా రాజ్యాంగ పరంగానే జరగాల్సిందే ఎవరి మీద అయినా కూడా. అందులో అతీతులు ఎవ్వరు లేరు. అలాంటప్పుడు ఆయన IPS అయితే ఏముంది, కాకపోతే ఏముంది, ఇప్పుడు చేసింది తప్ప రైటా?
ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఎవరో చెప్పారు అని చెప్పి వాళ్ళ మెప్పు కోసము మీరు లేని అరాచకాలు చేసి ఇప్పుడు మీరు కేసుల్లో ఇరుక్కోవాల్సిన అవసరం ఉందా? వీళ్ళకి ఆఫీసర్లకు బుద్ధి ఉండాలి కదా కొంచెమన్నా. చెప్పవాడు చెప్పొచ్చు, నువ్వు చేయాల్సింది చేయాలని ఎక్కడుంది నీకు? సరే ఇవాళ చేయలేం మేమని చెప్పాలి కదా. అప్పుడు పరిస్థితులు వేరు. ఆనాడు సోషల్ మీడియా లేదు, ఫోన్లు లేవు, అసలు టెలిఫోన్లు రకాలు ఉండేవి. అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. స్టేషన్లో నెలలు పడి ముద్దాయిలు ఉన్నా కూడా స్టేషన్లలో కోర్టుకు హాజరుపరచకపోయినా కూడా తెలిసేది కాదు, అది దాని ఇష్యూ అయ్యేది కూడా కాదు. ఇవాళ అట్లా కాదు కదా. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరిని సార్ లక్ష్మణ్ గారు, కస్టడీకి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది సార్? అంటే ఇక్కడ ఒక పవర్ఫుల్ పొజిషన్ లో ఆయన పనిచేశారు కదా సార్. లక్ష్మణ్ గారు, కెన్ హియర్ మీ? ఆయన అదనపు సిఐడి అదనపు ఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యారు కదా. నేను అనేది ఇప్పుడు పోలీసులు అడుగుతున్నట్టుగా రిమాండ్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది సార్? రిమాండ్ కాదు, సారీ, కస్టడీకి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది సార్ ఇంట్రాగేషన్కి? ఇప్పుడు కేసు ఇంట్రాగేషన్ లో అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ ఊపిపోతారు. బెయిల్ రాకపోతే, లేకపోతే బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉన్నా కూడా ఈ ఖచ్చితంగా 2 రోజులైనా కూడా పోలీస్ కస్టడీకి ఇచ్చి తీరాలా. ఇన్వెస్టిగేషన్ ఎలా పూర్తి చేస్తారు? ఇన్వెస్టిగేషన్ లో భాగం అది కస్టడీకి ఇవ్వడం అన్నది. అనుకోకుండా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, అరెస్ట్ అయిన వెంటనే హైకోర్టులో వేస్తారు. హైకోర్టు బెయిల్ ఇచ్చింది అనుకో, నో ఛాన్స్, ఆ బెయిల్ కాపీ తీసుకెళ్తారు 24 గంటల్లో. ఆ పరిస్థితులు విజయపాల్ గారు హైకోర్టు సుప్రీంకోర్టు 2 చోట్ల రాలేదు కదా. అదే అంటారు, హైకోర్టు సుప్రీంకోర్టులో 2 చోట్ల కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించారు కదా. దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా తర్వాత ఫ్యూచర్ లో ఆయన బెయిల్? అదే చెప్తున్నా నేను, ఈయనకు బెయిలే రాలేదు కాబట్టి కంపల్సరిగా పోలీస్ కస్టడీకి ఇచ్చి తీరుతుంది కోర్టు. అది 2 రోజులు వారం రోజులు అడిగితే 4 రోజులు ఇస్తారు, 4 రోజులు అడిగితే 2 రోజులు అంటే కోర్టు కూడా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు సహజంగా ఇవ్వదు. ఎన్ని రోజులు ఇచ్చినా కూడా ఖచ్చితంగా మళ్ళీ విచారణ అన్నది జరుగుతుంది. జరిగినప్పుడు మరి ఏం స్టేట్మెంట్ ఇప్పుడు అరెస్ట్ రిపోర్ట్ లో ఏమి మెన్షన్ చేశారో కోర్టుకు తెలియదు, మనకి ఇంకా బయటకు వస్తుంది అనుకుంటే. అది డిమాండ్ రిపోర్ట్ అంటారు. ఆ రిపోర్ట్ లో కూడా ఏం మెన్షన్ చేశారో చూడాలి మనం. లక్ష్మణ్ గారు ఇంకొక క్లారిటీ ఇవ్వండి, ఇంకొక క్లారిటీ ఇవ్వండి. ఉండి సాధారణ ఎమ్మెల్యేగా ఉండటం ఒకటైతే, ఆయన ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నాడు ఉపసభాపతిగా. 2, ఆయన నిన్న ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారికి కూడా కలవటం జరిగింది రఘురామకృష్ణరాజు గారు. ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చి డిస్కషన్ జరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఒక ఎస్పీ స్థాయి అధికారిని కస్టడీకి ఇస్తే పోలీసులు ఇంట్రాగేషన్లో వారు ఎప్పుడు అనుసరించే విధానాలతో ఆయన నుంచి సమాచారం రాబట్టే అవకాశం ఎంతవరకు ఉంది? ఐ మీన్ కన్సిడరింగ్ ద పొజిషన్ ఆఫ్ రఘురామకృష్ణరాజు యాజ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. చూడండి, రఘురామకృష్ణరాజు విషయంలో రాజకీయ కోణం ఉంది కాబట్టి మమ్మల్ని కాపాడతారు రాజకీయ నాయకులు అనే ఉద్దేశంతో 4 పీకింటొచ్చాము. కానీ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ను అలా పీకడానికి అవకాశమే ఉండదు. కూర్చోబెట్టి మాట్లాడాల్సిందే, అడగాల్సిందే తప్ప అలా ఎవరు ఏ పోలీసులు అలా చెయ్యరు. వాళ్ళు చేసి ఇరుక్కుపోతే వీళ్ళు ఇరుక్కుపోతారు. ఇప్పుడు చేసి అలా చెయ్యరు కదా, అలా అవకాశమే ఉండదు. మామూలుగా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు, సంతకం పెట్టించుకుంటారు, అన్ని ప్రశ్నలు వేస్తారు. అవసరమైతే ఇంకా వాళ్ళ దగ్గర పోలీసు దగ్గర ఆధారం ఉంటే చూపించి, బాబు నువ్వు తప్పు చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు, ఇదిగో మా దగ్గర ఈ ఆధారం ఉంది, నీకు ఫోన్ కాల్ వచ్చింది సీఎం ఆఫీస్ నుంచి, లేదా ఫోన్ కాల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, లేకపోతే ఫోన్ కాల్ వచ్చింది పెద్దల రామకృష్ణ దగ్గర నుంచి, లేకపోతే ఇంకొకరి దగ్గర నుంచి, అంటే నీకు పొలిటికల్ ప్రెషర్ ఉంది, దానివల్లే చేశావు, ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తారు వాళ్ళు. చెప్పినప్పుడు తను ఆధారాలు చూపించినప్పుడు ఒప్పుకోక తప్పదు కదా. వాటిని వ్యతిరేకిస్తే ఆయన కోర్టులో పెడతారు కదా రేపు. ఒక పోలీస్ ఆఫీసర్గా, బాధ్యత గల ఆఫీసర్గా తప్పు నిజంగా ఒప్పుకోవాలి. ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు. కామన్ మ్యాన్ అంటే వాడి ముందు అక్కడేమో నేనే మర్డర్ చేసిన అంటాడా? తీసుకెళ్తారా? విచారణ జరిగేటప్పుడు నేను చేయలేదు, పోలీసులను కొట్టి బలవంతంగా నేనే మర్డర్ చేశాను రాపించుకున్నారని చెప్తాడు. తెలుసా, చూశాను నేను కోర్టులో, హియరింగ్స్ కూడా విన్నా నేను. అలా చెప్తుంటే చెప్తాడు. చెప్పినప్పుడు జడ్జి ఆలోచిస్తాడు, అరే నిజంగా ఇరికిచ్చాడేమో, వాడి మొహం చూస్తుంటే అమాయకులాగా ఉన్నాడే
అని ఆలోచిస్తాడు. వాడు ఏడుస్తూ చెప్తాడు అంతా, అమ్మో నేను నాకు తెలీదు, నాకు చదువు రాదు, నేను వేలుముద్ర వేసుకుంటానా, అవన్నీ చెప్తాడు. చెప్తే కనుక ఏమైతే జడ్జిలు కరిగిపోతారు. ఒక్కోసారి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని కేసు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కేసు కొట్టేయడం అంతే. అలా కాదు కదా ఈయన విషయంలో అలా జరగదు కదా. అలా తను డిగ్నిఫైడ్గా చదువుకున్న వ్యక్తి, రాజ్యాంగ పరిరక్షణ పోస్టులో పనిచేసినటువంటి వ్యక్తి ఒకవేళ ఒత్తిడి ఉండి ఆ పని చేసి ఉంటే దాన్ని ఒప్పుకుంటే మంచిది అని నేను భావిస్తున్నా. ఎందుకంటే కోర్టు రేపొద్దున ఏ శిక్ష విధించవచ్చు, విధించకపోవచ్చు. ఒకవేళ అప్రూవల్గా మారినా కూడా తను బయటపడే అవకాశం ఉంటుంది. ఎస్, అప్రూవల్గా మారి నిజం చెప్పారు కోర్టు అతన్ని శుభ్రంగా బెయిల్ వస్తుంది. అతని రేపొద్దున విచారణ జరిగినా కూడా శిక్ష కూడా పడదు అప్రూవల్గా మారితే. ఏమో చెప్పలేం మరి ఏం జరుగుతుందో చూడాలి. ఓకే బాజీ గారు, సార్ కెన్ యూ హియర్ మీ సార్? రైట్, ఐ యామ్ హియరింగ్ యు. యా, ఈరోజు అంటే ఆయన ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్కి వెళితే వాదించినటువంటి లాయర్ అభిషేక్ మను సింఘ్వి, ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, అలాగే అంతకన్నా కూడా పేరెన్నికగన్న, దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న ఒక సీనియర్ లాయర్. వారి ఫీజులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. పర్ డే 30 to 40 lakhs అంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆర్ మేబీ సమ్ విల్ ఛార్జ్ ఆన్ ది ఆర్ బేసిస్, అవర్స్, గంటల లెక్కను కూడా వసూలు చేస్తారు లక్షల్లో. ఒక సాధారణ ఎస్పీ స్థాయి వ్యక్తి ఆ స్థాయి లాయర్ని పెట్టుకున్నారంటేనే అర్థమవుతుంది దీని వెనక ఎవరు ఏ స్థాయిలో ఫైనాన్స్ చేస్తున్నారనేది. ఒక సుప్రీంకోర్టు కాదు, హైకోర్టులో వెళ్ళాడైనా, హైకోర్టులో రిజెక్ట్ అయింది. మళ్ళీ రేపు కూడా న్యాయస్థానాల్లో పోరాటాలు జరుగుతాయి. ఆ పోరాటాలు చేసేదంతా కూడా న్యాయవాదులు ఆ స్థాయి వ్యక్తులే. అభిషేక్ మను సింఘ్వి అవ్వచ్చు, లేదంటే కనుక మనం చంద్రబాబు గారి కేసుల్లో కూడా వాదించిన వాళ్ళంతా కూడా పై స్థాయి లాయర్లే. మరి ఆ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా లక్ష్మణ్ గారు అన్నట్టు స్వామి భక్తి అన్నా ఉంటుంది, లేదంటే ప్రతిఫలాలు పొందినటువంటి భక్తి అన్నా ఉంటుంది. దాన్ని దాటి కేసు ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి ఇప్పుడు ఆయన తరపు వాదించినటువంటి లాయర్ని చూస్తే. ఒకవేళ పోలీసు వాళ్ళు ఎలాగోలా ఆయన ఒప్పించామని అప్రూవర్గా మారిస్తే తప్ప ఆ పరిస్థితి ఏమి కనపడదు. విజయపాల్ ఒక పెద్ద గట్టి పెండం అని చెప్పేసి కూడా అంటున్నారు, అంత ఈజీ కాదు ఆయనతో అని చెప్పేసి. సో ఈ కేసు ఎంతవరకు ముందుకు సాగే అవకాశం ఉంది సార్? రఘురామకృష్ణరాజు గారి మనసులో అని ఉంటుంది, కనీసం బయటపడకపోయినా ఉపసభాపతిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలా పడితే అలా మాట అనుకోదు. నాకులాగా నన్ను టార్చర్ చేశారు, అదే పద్ధతిలో వీళ్ళకి ఇవ్వాలని కూడా ఆయన మనసులో కోరిక ఉండే అవకాశం ఉంది. ఆ కోరికలు ఎలాగూ తీరే అవకాశం లేదు. కానీ కనీసంగా కొంతమంది ఈరోజు ఆయన అంటున్నారు అందరూ కూడా బొక్కలోకి వెళ్తారని చెప్పేసి, ఆ పరిస్థితి ఉంటుందంటారా? సురేష్ గారు, మీకు అట్లాగే మన 24x7 ఛానల్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇప్పుడు అసలు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం ఏంటి? ఆయన ఏ నేరం చేశాడు? దేశద్రోహం ఏం చేశాడు? ఏదైనా మన రహస్యాలు తీసుకెళ్లి విదేశాలకు ఏదన్నా అమ్మి ఏదన్నా ఆయన దేశద్రోహానికి పాల్పడ్డా? ఏం చేయలేదు. ఆయన చేసింది ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళాన్ని విప్పాడు. ప్రభుత్వం తనకున్న పార్టీ యొక్క అధినేత వ్యవహార శైలిని, ప్రభుత్వ వ్యవహార శైలిని ఆయన విమర్శిస్తూ వచ్చాడు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. విమర్శించడం తప్పు కాదే. తప్పుల్ని ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు, ప్రభుత్వాధినేత తప్పుదారులు వెళ్తున్నప్పుడు మాట్లాడటం అనేది నేరం కాదు. కానీ కక్షపూరితంగా ఆయన అరెస్ట్ చేశారు. కేసే కదా పెట్టింది ఈయన మీద, ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద పెట్టింది దేశద్రోహం, రాజద్రోహం కేసే. ఇదేనండి, దేశద్రోహం ఏం చేశాడు? దేశద్రోహం కేసు పెట్టారు. దేశద్రోహం చేశాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆయన తప్పుల్ని ఎత్తి చూపడం దేశద్రోహమా, నేరమా? అంటే ఏంటంటే కక్ష సాధింపు, తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఏ కొరకరాన్ని కొయ్యలాగా రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వానికి తయారయ్యాడనే ఒక దురుద్దేశపూర్వకంగా తన చేతుల్లో ఉన్న పోలీసు యంత్రాంగాన్ని వాడుకొని ఆయన్ని చిత్రహింసలు పెట్టాలి అనేది ప్రధానమైన లక్ష్యం అప్పుడున్న గవర్నమెంట్ది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రఘురామకృష్ణరాజు గారిని హింస పెట్టడము, టార్చర్ చేయటం ఉద్దేశించి ఆయన మీద కేసు మోపబడింది. ఈవేళ పరిస్థితులు తారుమారైనాయి. అందులో
ఈరోజు ఆయన ఎవరైతే రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేశారో ఆయన ఆయన నిన్న మొన్న 2-3 రోజులు మీడియాల్లో చెప్తున్నారు, ఆయన ఉపసభాపతి స్థానాన్ని కూడా మరిచి జరిగింది, ఆయన తన బాధనంతా కూడా మీడియాతోటి వ్యక్తపరుస్తున్నాడు. ఏమని, తన మీద అసలే బైపాస్ సర్జరీ అయిన మనిషిని తన మీద ఛాతీ మీద ఎక్కి కూర్చుని అలా తొక్కి, అట్లాగే మొగానికి ముసుగులు వేసి ధరించిన 5 మనుషులు వచ్చి ఇష్టం వచ్చినట్టు రబ్బర్ బెల్టులతోటి బాధటం, కొట్టడం అనేది ఎంత పైశాచికి, ఎంత కసి లేకపోతే ఆ రకమైన చిత్రహింసలకి వాళ్ళు చేస్తారండి. ఇతని మీద ఎంత కక్షపూర్వకంగా చేస్తే ఆ రకంగా హింసిస్తారు. ఆయన అంత హింసించాల్సిన దానికి ఆయన దొంగ, క్రిమినలా, లేకపోతే ఏదన్నా పెద్ద దొంగతనం చేసి దాచివాడే అక్కడ తీసుకుపోయి నిజాన్ని రాబట్టడానికి ఏదన్నా ఎవడైనా థర్డ్ డిగ్రీ ఎవరి మీద ప్రయోగిస్తారేంటంటే, ఎవడైనా నిజం చెప్పకపోతే ఏదన్నా ఆస్తి కాజేసో లేకపోతే ఏదైనా గోల్డో ఇంకోటో కాజేసి చెప్పరా బాబు అని చెప్పేసి ఎవరినైనా కానీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు పోలీస్ యంత్రాంగం జనరల్గా ఎక్కడైనా కానీ. ఈయన ఏం దాచాడని, ఏం చేశాడని ఆయన అంత చేటుగా కొట్టాల్సి వచ్చింది? మర్డర్ చేసే స్థాయికి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన సిట్టింగ్ ఎంపీ, ఆయన సిట్టింగ్ ఎంపీ, ఆయనకి యాక్చువల్ గా కొన్ని ప్రత్యేకమైన హక్కులు కూడా కొన్ని ఉంటాయి. వేటిని లెక్క చేసే పరిస్థితి. దెబ్బకి ఆ రోజు ఆయన ఢిల్లీలో కూర్చుంటే మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం మారే వరకు కూడా ఆయన సొంత నియోజకవర్గానికి రాష్ట్రంలో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. అంటే ఏ స్థాయిలో ఆయన టార్చర్ చేస్తే ఒక ఎంపీ భయపడిపోయి ఢిల్లీలో కూర్చున్నాడు. ఆయన మీద కేసు తీసుకొచ్చి ఆయన్ని లోపలేసి అంత టార్చర్ పెట్టారంటే అసలు దాన్ని ఏ రకంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ పోలీస్ అధికారులు కూడా అంత గులాంగిరి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ మీరు అంటున్నారు ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఆయన పెట్టి అడుగుతుంటే నాకేం గుర్తులేదు, నాకు తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ కాలేజీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇదే పాట, నాకేం తెలియదు, నాకు గుర్తులేదు అనే మాటలతోటే వాళ్ళు మభ్యపెట్టి తాత్సారం చేస్తున్నారు. ఏదైతే వీళ్ళు అలా చెప్పరండి, వీళ్ళు నిజంగా పోలీసు యంత్రాంగం ఏదైతే అతన్ని విచారణ చేస్తున్నారో, అతన్ని విచారణ చేస్తున్న అధికారులు పోలీసు భాషతోటే అడగాల. ఒక పోలీసోడని చెప్పేసి ఉదాసీనంగా చూడకుండా పోలీసు భాషతోటే గనక వాళ్ళు విచారణ జరిపితే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. ఎవరు చేయించారు, ఏ ఉద్దేశంతో అంతగా కొట్టమని చెప్పారు, వాళ్ళు కొట్టుతుంటే ఆయన ఆ వీడియోలు తీసి సునకానందం పొందడానికి ఎవరు సాహసించారు, ఎవరు వీడియోలు తీశారు, ఎవరికి పంపించారు, ఇవన్నీ కూడా బయటకు రావాలి. ఎవరు దీన్ని చేయించారనేది కూడా చాలా ముఖ్యం. ఇవాళ వీళ్ళు దొరికిపోయారు. అలాగే ఎవరైతే వీళ్ళ ఆనందానికి కారణమైన కొట్టిన వాళ్ళు, ముసుగులు వేసుకుని కొట్టిన వాళ్ళు ఎవరో కూడా బయటికి రావాలి. వాళ్ళను కూడా తీసుకెళ్లి లోపల వేసి విచారించాలి. అప్పుడు నిజానిజాలు అన్ని క్రమక్రమంగా బయటకు వస్తాయి. ఎంతమంది పోలీసు అధికారులు ఉన్నారు, ప్రభుత్వ పెద్దలు ఎవరు ఉన్నారు, వాళ్ళ పైశాచిక ఆనందం ఏంటి అనేదన్నీ కూడా బయటకు రావాలి. అంతేగాని మామూలుగా సాదాసీదాగా అడిగితే అలాగే చెప్తారండి, గుర్తులేదు, నేను మర్చిపోయాను, ఇట్లాగే చెప్తారు వాళ్ళు. అంతకంటే ఏమి రాదు రిజల్ట్. కాబట్టి ఏంటంటే పోలీసు భాషతో అడగాలి, నిజాలు బయటికి రావాలి. వస్తే గానీ నిజాలు వస్తాయి బయటకు, పెద్దలు కూడా బయటకు వస్తారు కలుగులో నుంచి. ఒక్కొక్కటి ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఎంపీగా ఉన్న పరిస్థితిలోనే అతనికి సామాన్యుడి పరిస్థితి ఏంటి సార్? ఎగ్జాక్ట్లీ. మీ బోటు నా బోటు వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి బతికి పట్టగట్టారు వాళ్ళు ఏమైనా చెప్పండి. అంతటి క్రూరమైన పరిస్థితులు మనం నుంచి బయటకు వచ్చింది రాష్ట్రం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, బాజీ గారేమో పోలీస్ భాషలోనే అంటున్నారు. లక్ష్మణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఆల్రెడీ ఆయన ఒక పోలీస్ అధికారిగా రిటైర్ అయి ఉన్నాడు కాబట్టి పోలీసులు అంత సాహసం చేయరని చెప్పేసి. కానీ ఇది ఈ రకంగా అయితే కనుక కేసులో ఆయన ఏదైతే కోరుకుంటున్నారో, అంటే బాధితుడిగా ఉన్నటువంటి ఉపసభాపతిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు అందరూ కూడా జైలుకు వెళ్తారని చెప్పేసి అది సాధ్యపడే అవకాశంగా కనపడటం లేదు. అలాగే వీరు తరపున వాదిస్తున్నటువంటి లాయర్లను కానీ చూస్తుంటే ఫైనాన్షియల్గా ఏ రకమైనటువంటి సహకారం అందుతుందో బ్యాక్ డోర్ నుంచి. ఎందుకంటే ఈ సాధారణ స్థాయి అధికారులు
ఓన్లీ లాయర్లకే ఈ రకంగా లక్షల కోట్లు ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఇకపోతే ఈరోజు రఘురామ్ గారు మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు, అసలు పెద్ద చేప అయినటువంటి అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ అసలు సూత్రధారి. సరే, ఆయనకి పైనుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అది ఇదని ఆయన ఆరోపణలు చేస్తున్నారు కదా. ఆయన సునీల్ కుమార్ గారు ముందస్తుగా బయట దేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆయనే ఒక ఉపసభాపతిగా ఉన్నప్పుడు, అలాగే స్వయంగా దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారితో మాట్లాడిన పరిస్థితుల్లో మరి ఆయన ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అవి ముందస్తుగా ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా చేజారిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు నెక్స్ట్ పివి సునీల్ గారేనా అరెస్ట్ కాబోయేది? అలాగే అప్పుడు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి గారు ఇచ్చినటువంటి తప్పుడు రిపోర్టు పరంగా ఆవిడ కూడా A5గా ఉన్నారు ఈరోజు. సో వీరంతా కూడా ఈ కేసులో నెక్స్ట్ వాళ్ళే అంటున్నారు. మరి ఆ లెక్కనైతే లిస్టులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా వినపడుతుంది. ఎలాగో ముందుకెళ్ళే అవకాశం ఉంది ఈ కేసుల విషయంలో స్వయంగా బాధితుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి న్యాయం చేయటం. సురేష్ గారు, మొదట 24/7 వీక్షకులకి, మీకు, అలాగే కాంగ్రెస్ నేత బాజీ గారికి, బీజేపీ నేత మూర్తి గారికి, అనలిస్టు లక్ష్మణ్ గారికి నమస్కారాలు. మే 21, 2021 సిబిసిఐడి కేసులో నగరపాళ్యం అనే స్టేషన్లో సిబిసిఐడి సునీల్ గారి మీద, అలాగే విజయపాల్ మీద, అలాగే డాక్టర్ ప్రభావతి మీద, జగన్ మీద కేసులు పెట్టారు రఘురామకృష్ణరాజు గారు. ఆ రోజు కేసులు పెట్టే పోలీసులపైనే కేసులు పెట్టే స్థాయికి ఆయన ఎందుకు బాధపడి పెట్టాడు? దీనిపైన విచారణలోకి వెళ్తే విజయపాల్ అనే వ్యక్తి మానవ రూపంలో ఉన్న ఒక మృగం. ఈ యదవ, వీడనకనే ఈ యదవ అనేది నేను సంబోధిస్తుంది. ఎందుకంటే వీడు ఎస్ఐగా స్టార్ట్ అయ్యాడు. వీడు ఎక్కడ కలెక్షన్లు వస్తే అక్కడ దూరిపోతాడు. ఎవరిని టార్చర్ చేయాలి, ఎవరిని స్టేషన్లో గంటల తరపు కూర్చోబెట్టాలి, ఎవరిని వికృత శాస్త్రంతో విమర్శించాలి. అరే యదవ, ఎవడరా నువ్వు స్టేషన్లోకి వచ్చేదానికి, నీకేం బలిసిందా అనే మాటలు మాట్లాడే దాంట్లో మంచి తిట్టగలిగిన వ్యక్తి. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారిని టచ్ చేసినప్పుడు కొంతమంది మీడియా మిత్రులు పోతే, ఏం మీడియా అయితే రావాలరా, బయట పోరా ముందు, ఒళ్ళు బలిసిందా అని చాలా వెటకారంగా మాట్లాడిన పంది యదవ వీడు. ప్రజల సొమ్ముని తీసుకొని జీతంగా ప్రజల్ని నికృష్టంగా దారుణాధారంగా హింసించి వసూలు చేసిన యదవ వీడు. వీడిని ఐపీఎస్ అధికారిగా ప్రమోట్ చేశారు వైఎస్ఆర్ డెకాయిట్. కానీ చేస్తారంటే కాలా, ఎందుకంటే వీడు ట్రాక్ రికార్డ్ ఆ విధంగా ఉంది. వీడిది జనం మీద పడి పందిలాగా మెక్కిన విజయపాల్ అనేవాడు జనాన్ని రాక్షసంగా. ఒక నిమిషం. ఇప్పుడు బాధితుడిగా ఉంది రఘురామకృష్ణరాజు గారు కాబట్టి ఆయన ఏమి అబద్ధాలు చెప్పడు కాబట్టి ఆరోపణల విషయంలో మనకు ఒక నమ్మకం ఉండొచ్చు. మీరు తెలుగుదేశం పార్టీ పరంగా మీ కడుపు మంటిదే మండి మాట్లాడచ్చు. కానీ యాజ్ ఆఫ్ నౌ హీఈస్ ఓన్లీ అక్యూజ్డ్. ఓకే, ఆయన నిందితుడిగానే ఉన్నాడు. ఒక నిమిషం. సరే సార్, సరే ప్రస్తుతానికి నాకు పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నాకు పోలీసులు అంటే చాలా గౌరవం కూడా. ఎందుకంటే పోలీసులు రక్షకులు అంటారు, ఏదైనా కష్టం జరిగితే కాపాడతారు. వీళ్ళు ప్రొటెక్టర్స్ అంటే కూడా అంటారు. వీళ్ళు డెకాయిట్లు అయితే అట్లా సార్, సొసైటీ కాదంటలేదు. మనం ఇప్పుడే కాదు కదా అనేక డిబేట్లో మాట్లాడుకుంది, అట్లాగే మాట్లాడుకుందాం, డిగ్నిఫైడ్ గా మాట్లాడుకుందాము. సురేష్ గారు, నేను ఎందుకు కోపంతో మాట్లాడాను? కోపంతో మాట్లాడట్లా, బాధతో మాట్లాడుతున్నా. ఒక ఎంపీకే న్యాయం జరగలేకపోతే మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది సార్? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు అనుకోండి, ఓ చిన్న సమస్యలు, ఏదో చిన్న సమస్య వచ్చింది పోతే మిమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి గంట తరపున విచారించి మీ మీద కేసులు పెడితే అది న్యాయ వ్యవస్థ అవుతుందా, పోలీస్ వ్యవస్థ అవుతుందా? ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు. అందుకేనండి పోలీసులు మీన్స్ ప్రొటెక్టర్స్, అంటే రక్షించాలి. వాళ్ళు బచ్చించడం మొదలు పెడితే వాళ్ళు పోలీసులను ఎలా అంటావు సార్? నాకు అందుకే డెకాయిట్స్ అంటున్నా. ఈ గత ప్రభుత్వంలో కొంతమంది పేర్లు పెట్టుకొని ఐపీఎస్ల పేరుతో వచ్చిన వాళ్ళు, ఈ సీతారామాంజనేయులు కానీ, ఈ విజయపాల్ కానీ, అలాగే ఇంకొక వ్యక్తి ఆయన పేరు మర్చిపోయిన ఆంజనేయులు గారు కానీ, వీళ్ళని చూస్తే సార్ పోలీసులు అనే వ్యక్తికి గౌరవం లేకుండా పోతా ఉంది, ఆ వ్యవస్థకి.
ఎవరికైనా కష్టం వస్తే ఏదైనా ప్రాణపానికి వస్తే ఏంటన్నా న్యాయం జరగలేదంటే పోయి అయ్యా బాబు మాకు కష్టంగా ఉంది, నేను కేసు రాసిస్తాను, నాకు సాయం చేయని చెప్పి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అడుగుతారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటారు వీళ్ళు. ఇదేం సార్ నాకు అర్థం. ఎంపీ అధికారంలో ఉన్న ఎంపీ, మీ పార్టీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఎంపీ, ఇంత దుర్మార్గంగా నియోజకవర్గానికి రాకుండా గుండె మీద కూర్చొని కొట్టేది కాకుండా, ముఖానికి కొడలు దూసుకునేది కాకుండా, బెల్టుతో కొట్టి రక్తం మగ్గిపోయే విధంగా, కమిలిపోయే విధంగా తప్పుడు విధానాలతో ఫోటోలు తీసి వీడియోలు తీసి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి పంపించారు వీడియోలు? ఎవరి కళ్ళల్లో చూపించారు పంపించారు? సరే విజయపాల్ గారు ఎస్ఐ ఇస్తా అని ఎదిగాడు, ఏదో సిఐడిఎస్పీ అయ్యాడు, ఐపీఎస్ ఇవ్వమన్నారు, ఇవ్వలేదు. ఆయన ట్రాక్ రికార్డ్ అంత అద్భుతంగా ఉంది కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన పిలుచుకొని అదనపు ఓఎస్డీకి పేరు పెట్టి ఈ పోస్ట్ ఇస్తే రాజ్యాంగ విరుద్ధంగా న్యాయం చేయాలి కదా, అన్యాయం చేయడానికి పిలిపించుకోరా మీరు? ఇదే కాదు సార్, గౌతలి సురేష పోస్ట్ పెట్టిన దానికి 2 రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు నిద్రలేసలే. రంగనాయకమ్మ ఎవడో పోస్ట్ ఇలాంటి వాళ్ళు బాగుందని పెడితే దాన్ని ట్రాన్స్ఫర్ చేసింది. ఆవిడ ఒక రోజంతా విచారించారు. సార్ నాకు అర్థం కావడం లేదు, పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? ఇలాంటి అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది సార్? నాకు అర్థం కాలేదు. వెళ్ళి మీరు అన్నట్టు పోలీసు భాషను శిక్షించడం, 3rd డిగ్రీ ప్రయోగించడం చేయకూడదు సార్. ఇలాంటి చేస్తే వాళ్ళు తెలుసు తప్పించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి. ఇక్కడ నేను బాధగలిగి చెప్తున్నా, వీళ్ళని సమాజం నుంచి వెలివేయాలి. వీళ్ళు అసలు వీళ్ళ ఫోటో పెట్టి ఆ ఊర్లోకి రానికుండా చేసేయాలి. ముందు పాతకాలంలో పత్తు ఉండేది, ఎవరైనా తప్పుడు చేస్తే గ్రామ బహిష్కరణ చేసేవాడు, అది శిక్షగా. అట్లా వీళ్ళు ఆంధ్ర రాష్ట్రం బహిష్కరించారు. వీళ్ళు ప్రజాస్వామ్యానికి విరుద్ధులు, రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కస్టోడియన్ దుర్మార్గ ధ్వంసం చేశారు. మీరు చక్కగా కేసులన్నీ ఎత్తేసేసి బహిష్కరించండి, హ్యాపీగా వేరే రాష్ట్రాల్లో గోవాల్లోనూ బొంబాయిల్లోనూ ఎంజాయ్ చేస్తారు. ఓకేనా, దానికి ఏం ఇబ్బంది లేదు. నేను బహిష్కరించమని చెప్పింది సమాజం, న్యాయస్థానాన్ని కాదు. సమాజం బహిష్కరించాలి. వీళ్ళు కనీసం నీళ్ళు కూడా ఇవ్వకూడదు, వస్తే కనబడతాయి. వీళ్ళు జైల్లో ఉంటారు, తర్వాత జైలు శిక్ష బయటకు వస్తారు, తర్వాత విషయం. కానీ ఎంత నీచం అంటే, మీరు అన్నారు కదా కాస్ట్లీ లైన్ పెట్టుకున్నారు, వాదించుకున్నారు, హైకోర్టుకి పోయారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి పోయారు. వీళ్ళు తప్పు చేసేవనే ఫీలింగ్, గిల్టీ వీళ్ళ మనసులో ఉంది. కదంబరి జిత్తువేని కావచ్చు, సునీతారెడ్డి గారిని కావచ్చు, షర్మిల గారిని కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, మా లోకేష్ గారిని కావచ్చు, బాబు గారిని కావచ్చు. రాళ్ల వర్షం కురుస్తా ఉంటే కాపాడండి అంటే మీరు వేసుకున్న రాళ్ళంటే బాబు గారి మీద, ఆయన మీద 307 కేసు పెట్టారు. బాబు గారి ప్రజాస్వామ్యంలో యువగళం చేస్తాడు లోకేష్ గారు, ఆయన షూ లాగేసుకుంటారు, బైక్ లాగేసుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుంటే ప్రారంభించడానికి ఆపేసి రోడ్డు గడుగా నిలబడతారు, ఆయన్ని బూతులు తిడతారు. అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోలీసు వస్తుందా? ఈ విధంగా అధికార పార్టీ, అప్పటి అధికార పార్టీకి అడుగులు మడుగుతానికి పోలీసు వ్యవస్థగా ఉందా? మిమ్మల్ని ఎవరు పోలీసు అధికారులు తీసుకున్నారు? మిమ్మల్ని ఎవరు రిక్రూట్ చేశారు? ఇది ఇంత దుర్మార్గ వ్యవహారం చేస్తా ఉంటే. కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలి. ఆయన స్పీకర్ అని కాదు సార్, ఒక సామాన్య వ్యక్తులుగా కూడా రైట్స్ ఉన్నాయి, హక్కులున్నాయి. అటువంటి వ్యక్తి, ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఏరియాకి రానియకుండా చివరికి ఆయన్ని చిత్రహింసలు పెట్టిన మీరు, నాకు తెలిసి వీళ్ళు పోలీసులు అనడం కూడా మంచి ఆ పోలీసు పదానికే వాల్యూ పోతుంది. అందుకే నేను మాట మార్చా. కాబట్టి ఇటువంటి వాళ్ళని కర్కశంగా సమాజం బుద్ధొచ్చే విధంగా, భవిష్యత్తులో పోలీసులు ఎవరు తప్పు చేయకుండా ఉండే విధంగా. ఇప్పుడు మాట్లాడతా మీరు, నాకు కొన్ని ధర్మ సందేహాలు వచ్చాయి. ఆ ఒడ్లా బియ్యం పెట్టు, ఆ చెరుకు రసం పెట్టు, లేదంటే ఆ బుజ్జమ్మ తిను అంటే తినరు సార్. దానికి వేరే పత్తు ఉంది. ఒడ్లు రోడ్లు వేసి దంచితే తప్ప బియ్యం బయటికి రాదు. చెరుకు కూడా రసం రావాలంటే గనుగులో తిప్పాలి, క్రషర్లో తిప్పాలి. సో పోలీసులు కూర్చోబెట్టుకొని, ఏం బాబు రామారావు కూర్చొని కొట్టావా, లబ్బర్ బెల్ట్తో కొట్టావా, ఉచికన్నా చెప్పు అంటే చెబుతారా అనేది నేను నమ్మట్లే. మరి సాక్ష్యాలతో విచారించి ఫోన్లు ఎవరి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి ఫోన్ పోయింది, గూగుల్ టేక్ చేస్తారా? ఇవన్నీ అది రెండో విషయం, ఆ టెక్నికల్ విషయం. మరి దీన్ని తీసుకెళ్లి న్యాయవ్యవస్థల ముందు కూర్చోబెట్టేప్పుడు న్యాయస్థానంలో జడ్జిలు ఏ రకంగా రిసీవ్ చేసుకుని న్యాయ తీర్పులు చెబుతారని నేను మాట్లాడవచ్చు, న్యాయస్థానం విషయం. కాకపోతే సమాజంలో బహిరంగంగా కనబడతా ఉంది ఈ హింస. కోర్టులు న్యాయస్థానాలు కాదు సార్, బహిరంగ కనబడతా ఉన్నారు రఘురామకృష్ణ హింస. అలాంటి రఘురామకృష్ణరాజు చాలా మంది ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయాలు అక్రమాలు అయినారు. మా తిరుపతిలో అంటే ఉమ్మడి జిల్లాలో ఎస్పీ రిషంత్ రెడ్డి ఒక వ్యక్తిని డైరెక్ట్ గా మిది మీద నుంచి చంపేశాడు. ఆయన ఎక్కడ బయట రాని పక్కకుండా చేసి, ఎందుకంటే మదనపల్లి ఘటనలో జరిగిన సంఘటనలు ఇది ఎక్కడ బయట రానిలా, పేపర్లో కనపడలా. ప్రజాస్వామ్యం ఆడుంది, పత్రికా వ్యవస్థ ఏ విధంగా విధ్వంసం చేస్తున్నారు కొత్త ఎస్టేట్ ని. ఇవన్నీ చూస్తే పోలీసుల్లో ఇటువంటి దుర్మార్గం ఉండకూడదు. దీనిపైన నిజంగానే ఎవరు తప్పు చేసినా కమిటీ ఉండాలి. దీనికి కనీసం శిక్షణ, దానికి సంబంధించి శిక్షణకు సంబంధించి కొన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అనే చట్టాలు రావాలి సార్. ఖచ్చితంగా రఘురామకృష్ణ స్పీకర్ అని కాదు,
ఒక చాటి మనిషిగా చేసిన హింస సామాన్యమైన విషయం కాదు. ఆయన ఎలా తట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ సామాన్యుడు అయితే నాకు తెలిసి చనిపోయి ఉండేవాడు. అంత దుర్మార్గంగా కొట్టారు. ఎంత దుర్మార్గంగా కొట్టారనేది మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇది న్యాయపరంగా చట్టపరంగా ఇలాంటి ఎదవల్ని దుర్మార్గుల్ని శిక్షించాలి. భవిష్యత్తులో వీళ్ళు కుటుంబాలు కూడా ఎవరు పోలీసులుగా రాకూడదు. ఆ ట్రాక్ రికార్డ్ అయిపోవాలి. ఇలాంటి వాళ్ళు పోలీసు వ్యవస్థలోకి వస్తే ప్రజలు చిత్రహింసలు పడతారు సార్. నేను ఒక కేసు చూశాను, ఎస్ఐ ఉండేటప్పుడు నేను వ్యక్తిగతంగా ఎంత దుర్మా ఒక ల్యాండ్ కేసులు ఎంటర్ అయ్యాడండి అవతల వాళ్ళని. అప్పుడు అంటే ఎస్ఐ ఉన్నప్పుడు చాలా ఏళ్ళు క్రితం వాళ్ళ ఆస్తులు అమ్మి డబ్బులు ఇస్తే కూడా వదలలేదండి. ఇంత నీచాతి నీచండి. ట్రాక్ రికార్డ్ నాకు బాగా తెలుసు. కాబట్టి ఇలాంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇలాంటి వ్యక్తి రాకూడదు. కాబట్టి కఠినంగా శిక్షించి సార్ ఒక్క నిమిషం అండి. రామకృష్ణ గారిని ఉంచిన గదికి త్రిపురాల గది అని పేరు పెట్టడం, తర్వాత ఎవరినన్నా విచారించాలంటే ఆ గదిలో పెట్టి అదొక ప్రివిలేజ్ లాగా త్రిపురాల గదిలో పెట్టి నేను హింసిస్తున్నాను, ఎదుగో ఆయన ఎలా కొట్టాము అలా కొట్టామని వర్ణించి మరీ చెప్పారంట. అంత పైశాచిక ఆనందాన్ని పొందారు వీళ్ళు. మళ్ళీ ఆనందం వాళ్ళకి ఇవ్వాలి కదండి, తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఆనందం ఇవ్వాలి కదా. చింతకాయల రవి గారు కానీ, అయ్యన్న పాత్ర గాని, కిలార్ రాకేష్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఇన్ని రకాలుగా హింసించాలని చూసాం సార్. మేము లైవ్ లో చూసాం. ఇవన్నీ కరెక్ట్ అయిన పద్ధతులు కాదు. ఐఏఎస్ ఐపీఎస్ అంటే సమాజాన్ని గౌరవించే గొప్పగా పరిపాలించే వ్యవస్థ. అటువంటి వ్యక్తులు ఇటువంటి చెడుపురులు ఉండకూడదు. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా వేరిపారేయాలి. ఎన్డీఏ గవర్నమెంట్ మా తెలుగుదేశం పార్టీ పరంగా కఠినంగా శిక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం సార్. ఎవరిని వదిలిపెట్టము. ఎవరు ఏళ్ళు ఏ పక్క చూపిస్తున్నాయో, సీతారామరాజు చూపిస్తాయా, లేదంటే విజయపాల్ చూపిస్తున్నాయా, లేదంటే ఇంకో ఆయన చూపిస్తున్నాయా, లేదా జగన్మోహన్ చూపిస్తున్నాయా, రజల భార్గం చూపిస్తున్నాయా, రామకృష్ణ చూపిస్తాయి. ఖచ్చితంగా వీళ్ళందరినీ విచారిస్తే 1, 2, 3, 4, 5, 6 వస్తాయి. భవిష్యత్తులో వీళ్ళందరూ భవిష్యత్తు కూడా అంధకారమయ్యే పరిస్థితి. తప్పు చేసిన వాళ్ళు సమాజానికి ఎత్తిచ్చారో తిరిగి వాళ్ళకి అది ఇస్తుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు జరుగుతుంది. ఇది న్యాయం అని అనుకుంటాను. రైట్. సత్యమూర్తి గారు, యాక్చువల్గా ఇప్పుడు అరెస్ట్ అయిన విజయపాల్ సునీల్ కుమార్కి కన్ను ముక్కు చెవి లాంటి వాడు. ఆయన ఏది చెప్పితే అది బ్రెయిన్తో ఆలోచించకుండా, ఆయన సొంత బ్రెయిన్ తో ఆలోచించకుండా ఆయన చెప్పినట్టు చేసేటటువంటి వ్యక్తి. ఆ రకంగానే ముందుకు వెళ్ళాడు అని అంటాం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఈయన ఈ A4గా ఉన్నటువంటి విజయపాల్ అరెస్ట్ని చూస్తే వాట్ అబౌట్ A1, వాట్ అబౌట్ A2, వాట్ అబౌట్ A3? A1, A2లు వచ్చేసరికి వాళ్ళు ఐపీఎస్ అధికారులు, A3 వచ్చేసరికి పొలిటికల్ పవర్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం. సరే, A5గా ఉన్నటువంటి వాళ్ళు మెడికల్ ప్రొఫెషనల్ ప్రభావతి గారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన చాలా పట్టుదలతో ఈ కేసులన్నింటినీ పగడ్బందీగా తయారు చేయాలని చెప్పేసి ముందుకు వెళ్తున్నాయో, కూటమిలో భాగంగా ఉన్నటువంటి బీజేపీ కూడా అదే రకమైనటువంటి భావాన్ని తీసుకురావాలి, ఆ రకమైనటువంటి సీరియస్నెస్ ఉండాలి అన్న దీనిలో భాగంగానే ఢిల్లీ పర్యటన వెళ్ళినప్పుడు కూడా ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మీరేమంటారు సార్ సత్యమూర్తి గారు? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం సార్. దీనికి అంతటికీ కారణం ముందు మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపం అండి. అంటే మనం ఒక్కసారి కనుక ఆలోచించినట్టయితే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మడుగులు వస్తటం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు A1, A2గా పోలీస్ ఆఫీసర్లను పెట్టారు, A3గా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టారు అని చెప్పారు. అది యాక్చువల్ గా మన శిక్షా స్మృతి ప్రకారం ఎవరైతే ప్రోద్బలం చేశారో, నేరం చేసిన వాడికంటే కూడా ప్రోత్సహించిన వాడిని ఎక్కువ శిక్ష పడుతుందని మన శిక్షా స్మృతిలో ఉండండి, శిక్ష పడాలని. కాబట్టి A1గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టాలని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. సరే, ఈ పక్కకి పెడితే ఇప్పుడు మనం చూసినట్టయితే పోలీస్ ఆఫీసర్లు, ఇప్పుడు అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదని చెప్పి ఆయన ఆ కోడికత్తి కేసులో హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న సంగతి మనం చూసాం. అక్కడ కేసు కూడా పెట్టకుండా దాదాపు ఇటువంటి పరిస్థితుల్నే మళ్ళా అంటే ఎంత మారిపోయింది చూడండి. ఒక్కసారి ఎన్నికల్లో ప్రభుత్వం మారితే మొత్తం సీన్ రివర్స్ అయిపోయి అధికారులందరూ కూడా ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళకి మడుగులు వత్తటం, వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాలు అది ముందు ఫస్ట్ దాన్ని మన మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్నేళ్లుగా కూడా ఈ సంస్కృతిని పెంచి పోషించేది కాంగ్రెస్ పార్టీ అండి.
మొత్తం దేశం మొత్తంలో కూడా. అంటే మీకు ఎందుకు చెప్తున్నా ఉదాహరణ అంటే 75 సంవత్సరంలో 1975లో ఎమర్జెన్సీలో నేను కూడా అరెస్ట్ అయ్యానండి. మీకు ఇదివరకు నేను చెప్పాను. అప్పుడు నా మీద 124 ఏదైతే వాళ్ళ దేశద్రోహం ఇంత రాజద్రోహం కేసు నా మీద పెట్టారు. అప్పుడు ఈ రకంగా 30 రోజుల పాటు నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా పోలీస్ స్టేషన్ లో పిలిచి టార్చర్ చేశారండి. ఇదంతా ఎందుకు చేస్తారు వీళ్ళంటే అప్పుడు అధికారులు వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం. అంటే ఈ రకమైనటువంటి వ్యవస్థలో ముందు ఇది గుణపాఠం రావాలంటే ఇప్పుడు ఈ విజయపాల్కి కానీ లేదా ఈ సునీల్ కుమార్ గారికి కానీ ఎవరైనా సరే అధికారులు తప్పు చేసిన అధికారులకి నేను అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడను, కానీ వీళ్ళు ఖచ్చితంగా తగిన శిక్ష అనుభవించాలండి. ఎందుకంటే వీళ్ళకి తెలియక కాదు, వీళ్ళకి సెక్షన్లు తెలుసు, అలాగే చట్టం గురించి తెలుసు, దానిలో ఉన్న లూప్ హోల్స్ కూడా బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి ఏ రకంగా వీళ్ళు తప్పించుకోకుండా. దురదృష్టం ఏంటంటే అండి మన శిక్షా స్మృతిలో 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేటువంటి పద్ధతిలో ఉంటుంది మన శిక్షా స్మృతి. కానీ అది యాక్చువల్ గా అది మరి చట్టం అలా చేస్తారు. కానీ నా ఆలోచన ఏంటంటే 100 మంది నిర్దోషులకి శిక్ష పడినా పర్లేదు కానీ ఒక దోషి కూడా తప్పించుకోకూడదు అనేటువంటి కాన్సెప్ట్ లో ఉంటే తప్ప వీళ్ళకి భయం రాదని. ఎందుకంటే ఇవాళ ఇదంతా ఎప్పుడు తేలుతుందండి, 10 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి ఆయన ఇంకా ఎప్పుడో రిటైర్ అయిపోయి మళ్ళీ ముసలాడు అయిపోతాడు. ఆ టైంలో వాళ్ళకి జడ్జి గారు కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా చాలా లీనియంట్ గా వాళ్ళ పట్ల ఉండటం, ఇటువంటి ఆ కేసు విచారణ చోటుకి సంవత్సరాలు పట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మనం మాట్లాడుకున్నాం ఇలాంటి కేసులు అనేక వచ్చినాయి, ప్రజలు కూడా మర్చిపోతారు. కాబట్టి ఒక మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ పోలీస్ అధికారులకు కూడా హెచ్చరిక ఉండేలాగా ఈయన పట్ల శిక్ష పడాలని చెప్పేసి న్యాయ వ్యవస్థ కూడా దాని పట్ల కావాల్సిన మార్పులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి ఒక ప్రజాస్వామ్య వారిగా. ఎందుకంటే ఇలాంటివన్నీ అరాచకాలు చేయడం అనేటువంటిది చాలా తప్పు. రఘురామకృష్ణరాజు గారు నాకు వ్యక్తిగతంగా మిత్రుడు. ఏదైతే మనం ఆ రోజు అప్పుడు 3 సంవత్సరాల క్రితం చూసామో వెంటనే మేమంతా కూడా చాలా ఆందోళన చెందాం. ఆయన చేసిన తప్పేంటంటే అధికార పార్టీలో ఉన్నటువంటి చేసేటువంటి అరాచకాల్ని ప్రశ్నించడం. సో ప్రశ్నిస్తే నువ్వు పిలిచి మాట్లాడుకోవాలి, నీ పార్టీ ఎంపీని ఏ రకంగా చేసుకోవాలో అంతేగాని ఈ రకమైనటువంటి అధికారులని పురుగొల్పడం. వాళ్ళేమో వీడియోలు తీసి మీరు ఉన్నారు చూసారా, మా బావ ఎవరైతే అనిపిస్తున్నారో ఆయన కళ దాన్ని వీడియో తీయటం ఏంటంటే వీడియో తీసి దాన్ని ఆయనకి పంపడం ఆయన వ్యక్తిగతంగా చూశాడని నాకు సమాచారం. అంటే మరి ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ ఎవరైతే ఈ అధికారులు పోలీస్ అధికారులు రఘురామకృష్ణరాజు గారిని హింసించారో అదంతా వీడియో తీసి పెద్ద బాస్కి మనం పేరు చెప్పక్కర్లేదు ఆ పెద్ద బాస్కి చూపించారు. కాబట్టి ఆ పెద్ద బాస్ని ఏమనిగా చేర్చాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.